పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఆయన సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని ఆయన వివరించారు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించే నది గోదావరి అని, పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటామన్నారు. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామని స్పష్టం చేశారు. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదని మంత్రి అన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మరి విజ్ఞతతో ఆలోచన చేసి మరి ఏదైతే ఎగువన ఉన్నటువంటి మరి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ న్యాయపరమైనటువంటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద జలాలను మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి వినియోగించుకుంటున్నప్పుడు ఏ రాష్ట్రానికి కూడా అభ్యంతరం చేయవలసినటువంటి అవసరం కానీ ఆందోళన కానీ అవసరం లేదు అనే విషయాన్ని మరొక్కసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ వారి న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాల్ని మనం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉపయోగిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాం. అదే మాటను మనం సిడబ్ల్యూసి కూడా నివేదించాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మరి విజ్ఞతతో ఆలోచన చేసి మరి ఏదైతే ఎగువన ఉన్నటువంటి మరి రాష్ట్రాలు